స్థరాలు అయితే మేము వినాయకుడిని 60 అడుగులు పెట్టాం. ఇది ఎవరికి కావాలమ్మా? 60 అడుగులు 6 అడుగులు దాని నిండా ఏవో ఆకులు పోసాం. మేము చేసినంత గొప్పగా ఎవరూ చేయలేదు. మా అపార్ట్మెంట్ పక్కన 20 మంది వచ్చి మా దేవుణ్ణే చూసి, ఇదంతా అహంకారమే తల్లి, ఇదంతా అహంకారమే. నీకు వినాయకుడు అక్కర్లేదు. అందరూ రావడం, చూడడం, ఫోటోలు తీయడం, వాట్సాప్లు, నువ్వు బాగా చేయడం, అందులో నీ చీర, దాని అంచు, ఇవన్నీ కావాలి నీకు. వినాయకుడు అవన్నీ అక్కర్లేదు. ఈ చీర కాకుండా ఇంకోటి కట్టుకుంటే బాగుండేది అంతే. ఫోటో చూశాక మన కామెంటరీ ఇంతే. వినాయకుడు పూజ చేసేవా లేదా, మనకు అర్థమైందే లేదా, అసలు తల్లిదండ్రులకు సేవ చేయమని చెబుతున్నాడు కదా వినాయకుడు. మన అమ్మ ఎక్కడుంది, మన నాన్న ఎక్కడున్నారు, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, అత్తమావలు ఎక్కడున్నారు, అత్తమావలేమో ఓల్డేజ్ హోమ్లో బారేస్తారా, కోడలేమో వ్రతాలు చేస్తుందా, ఇంతకంటే పనికి పోరెట్టేసి మొగుడిని పట్టుకెళ్ళి అక్కడ బారే మనం ఎవరు చేస్తారు, ఈ ముసలావుడికి ఎవరు చేస్తారని బారేసి వినాయకుడికి మాత్రం చేసి వినాయకుడికి ఇంతలో పొట్టగానే దేవుడు కరుణిస్తాడా? నీ అత్తమావలు నువ్వు ఎలా చూశావు, దేవుడికి తెలియదా? అత్తగారు వృద్ధాశ్రమంలో ఉంటుందా, నువ్వు ఇక్కడ వినాయకుడికి ఉండ్రాలు పెడతావా? దేవుడు